అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని గుంటూరులోకి అడుగు పెట్టనివ్వను, అంబటి రాంబాబు గారు సైతమే మా దెబ్బకి దడుచుకున్నాడు, మేము ఏమైనా చేస్తాం. సో ఇలాంటి మాటలు అసలు జనాల్లోకి ఎందుకు వస్తావు, నీకు ఏం అవసరం, తెలిసి తెలియని వ్యాఖ్యలు. మరి పార్టీలో వాళ్ళు బలవంతం చేసి చెప్పించారా లేకపోతే సొంతగానే మాట్లాడారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. నేను మాట్లాడుతుంది గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి గురించి. సో మాధవి గారి భర్త ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, కోట్లు గడిస్తున్నటువంటి వ్యక్తి. సో ఈమె ప్రస్తుతం కూటమిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమె మీద వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి మాజీ మంత్రి విడుదల రజనీ గారు. సో ఇక గల్లా మాధవి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆమె 2024 ఎన్నికలకు ముందు జస్ట్ నెల రోజుల ముందు కూడా ఈమె ఎవరో ఎవరికి తెలియదు, కానీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నటువంటి వ్యక్తి భార్య అనేది ఆ తర్వాత తెలిసినటువంటి విషయం. అయితే ఈమె అనవసరంగా ప్రగల్భాలు పలికింది. మరి ఈమె సొంతంగా మాట్లాడిందా లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈమె చేత మాట్లాడించారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకున్నటువంటి బలమైనటువంటి అంశం. ఎందుకంటే ఈమెకి అంత సబ్జెక్ట్ అయితే లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే విషయం మీద ఈమె బలంగా మాట్లాడారు. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టేసి ర్యాలీ చేసుకుంటూ జనాలు అత్యంత ఎక్కువగా లక్షల్లో జనాభా రోడ్ల మీదకి వచ్చేసి గుంటూరు నగరాన్ని హోరెత్తిపోయే పరిస్థితి గుంటూరులో కనిపించింది. మరి ఇలాంటి పరిస్థితులు గల్లా మాధవి గారు ఆపాలి కదా, ఆపారా? అసలు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి దాడి చూసి ఆ జనసందోహాన్ని చూసి భార్యాభర్తలు ఇద్దరు పారిపోయారనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక అసలు గల్లా మాధవి గారు ఎందుకు మాట్లాడారు అనేది మన ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం. మనం తీసుకున్న టాపిక్ కూడా అదే. గల్లా మాధవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించారు? అసలు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు లేరా? ఏమికన్నా మాట్లాడేటువంటి వాళ్ళు లేరా? ఏమికన్నా ఎక్కువగా అనర్గళంగా మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు, జనసేనలో ఉన్నారు. కానీ ఇంకా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏదైతే ఉందో అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గం, మరి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరన్నా వాళ్ళ చేత మాట్లాడించారు కూటమి నేతలు? అదేమి లేదు. మరి మాధవీలత గారిని ఎందుకు ఎంచుకున్నారంటే ఈమె ప్రస్తుతం అధికారంలో ఉంది, అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో గుంటూరు వెస్ట్ నుంచి ఆయన ఎంటర్ అవుతారు అని ఒక ఆలోచనతో ఎంట్రన్స్లోనే, అంటే ఆమె ఇప్పటివరకు కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, ఎక్కడా కూడా పబ్లిసిటీ అవ్వలేదు. కానీ వస్తుంది గుంటూరు కాబట్టి ఒక మహిళ చేత ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆమె హైలైట్ అవుతుంది. ఆ ప్రోగ్రాం కానీ ఫెయిల్ అయితే చూసారా, గల్లా మాధవీలత గారు చాలా హైలైట్ అయ్యారు, ఆమె చెప్పినట్టు జరిగింది, ఆమెకి గుంటూరు మీద మంచి పట్టు ఉంది అని ఇలాగ కూటమి నేతలు హైలైట్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేశారు. కానీ వాస్తవానికి ఆమె ఇంటర్నల్గా కూడా నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే నేను అనవసరంగా తొందరపడి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాను, సో ఇది కరెక్ట్ కాదు అనే మాటలైతే ఆమె మాట్లాడిందంట. సారీ చెప్తున్నానని కూడా కొంతమంది సమక్షంలో మాట్లాడినట్టు చర్చ. దీనికి సంబంధించి కూటమి నేతలు మండిపడ్డారంట ఆమె మీద. సో మరి ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరిందా లేదనేది ఇంకా తెలియదు, కానీ మొత్తం మీద మాధవీలత గారు నేను చేసిన తప్పు అనే కోణంలో అర్థం చేసుకున్నారు. అదీకాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేరు, చాలా దూరం వెళ్ళిపోయారు. సో పారిపోయారనే మాటని ఉపయోగించకుండా వెళ్ళిపోయారు అనే మాటనైతే ఇక్కడ వాడుతూ ఉన్నారు. సో మొత్తం మీద వెళ్ళిన తర్వాత ఆ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి ఆ తత్వం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది జనాలు నేరాజనాలు అర్పించడాలు ఏందనేది ఒకసారి ఆమె కళ్ళతో చూసినట్టుంది, చాలా కూల్ అయిపోయారు. సో ఇప్పుడు కూటమి నేతలకి మింగుడు పట్టలేదు. మాధవీలత గారిని మనం నిలబెట్టి గెలిపించి ఆమె చేత ఈ సబ్జెక్టుకి సంబంధించి మాట్లాడించాం కదా, మరి ఎందుకు ఆమె మాట్లాడలేకపోయింది, ఎందుకు అసలు పారిపోయింది అనే అంశం మీద తెలుగుదేశం పార్టీలో బలంగా చర్చించుకుంటా ఉన్నారు. అయితే కూటమి చేసినటువంటి
బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఒక తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా మాట్లాడించవచ్చు, లేకపోతే గుంటూరు ప్రాంతంలో ఎవరైతే హైలైట్గా ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలకమైన నేతలు ఉన్నారో వాళ్ళ ద్వారా మాట్లాడించకుండా అనవసరంగా ఏమైనా బలి పశువుని చేశారా అనేది గుంటూరు వెస్ట్కు సంబంధించి ఆ నియోజకవర్గంలో కొంతమంది యువత కూడా నిన్న పబ్లిక్ వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది. ఆమెది ఏమి లేదు, కేవలం ఆమెని ఒక పావులాగా ఈ కథలో వాడుకున్నారు అనే మాటలైతే వినిపిస్తుంది. సో మొత్తానికి నెక్స్ట్ ఆమెకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అనవసరంగా ప్రేలాపన పేలితే నెక్స్ట్ జరిగేటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సో ఇది మాధవీలత గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఎవరన్నా మాట్లాడితే బాగుండేది అనేది తెలుగుదేశంలో కొంతమంది నాయకులు కూడా దీని మీద మాట్లాడుకుంటున్నట్టు సందర్భాలు అయితే వినిపిస్తుంది. అయితే మొత్తం మీద కాపు నేతని జగన్మోహన్ రెడ్డి గారు టైగర్తో పోల్చారు. కాపుల్లో టైగర్ అయినటువంటి వ్యక్తి, అసలు కాపులే టైగరు అన్న రీతిలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి కాపులను హైలైట్ చేస్తూ ఈ మాట ఇప్పుడు ఉపయోగపడకపోయినా కూడా ఎన్నికల సమయంలో ఎలాగో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది, కాపులకు చేసింది పెద్దగా ఆయన ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పదం కాపుల్ టైగర్స్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా నెక్స్ట్ ఎన్నికల నాటికి కాపులంతా కూడా ఎలా ఉంటారు ఏందనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కాపులంతా కూడా జనసేనాని విడిచిపెట్టి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలా మారుతాయి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో టోటల్గా గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీ నేతలు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.